మంత్ ఒక 5 నిమిషాలు స్పెండ్ చేశారని అనుకుంటే, మీరు ఏదైతే స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, దాంట్లో కంప్లీట్‌గా రాంగ్ అయినప్పటికీ కూడా ఓవరాల్ మార్కెట్‌తో పోలిస్తే ఎక్కువ రిటర్న్స్ అనేవి పొందుతారు. ఇప్పుడు నార్మల్‌గా మనం అందరం లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాం. ఇవి కంప్లీట్‌లీ సేఫ్ ఉంటాయి. అండ్ ఇది యాన్యుయల్‌గా మనకు ఒక 12-13% సిఏజీఆర్ అనేవి ఇస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఏంటి, మిడ్ క్యాప్స్ ఉంటాయి, స్మాల్ క్యాప్స్ ఉంటాయి. ఇవి రిటర్న్స్ ఎంత ఇస్తూ ఉంటాయి? 18-22% అరౌండ్‌గా మనకి రిటర్న్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ స్మాల్ క్యాప్ ఏదైతే మనకి 22% రిటర్న్స్ ఇస్తుందో, దీన్ని కొంత ఎఫర్ట్‌తో మంత్‌కి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి ఈ 22% నుంచి 24% లేదా 30% లేదా ఇంకా ఎక్కువ 40% వరకు కూడా పెంచుకునే ఛాన్సెస్ ఉంటుంది సెక్టోరల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి. మరి సెక్టోరల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇవి మ్యూచువల్ ఫండ్స్ లాంటివేనా? ఇవి అసలు సేఫా? దీంట్లో రిస్క్ ఎలా ఉంటుంది? ఒకవేళ మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీని వెనకాల ఉన్న ప్రాసెస్ ఏంటి? మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్‌గా విత్ డేటా మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇంకా డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో వీడియోలోకి వెళ్ళిపోయే కంటే ముందర ఎవరైతే నా పాత వీడియోస్ చూసి ఆ పాత వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్న ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ని ప్రెస్ చేసి ఎవరైతే మీ 1 మినిట్ 2 మినిట్స్ టైం స్పెండ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్లే నేను ఇంకా బెటర్ అవుతాను. నేను బెటర్ అయ్యి మీకు ఇంకొంచెం బెటర్ కాంటెంట్ని ప్రొడ్యూస్ అనేది చేయగలుగుతాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి 1-2 మినిట్స్ పడుతుంది. మీరు టైం స్పెండ్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను మీ అందరికీ బెటర్ కాంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేయగలుగుతాను. సో ఇది క్లియర్ అయిపోతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంట్రొడక్షన్లో మనము ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏవైతే 22% రిటర్న్స్ ఇస్తున్నాయో దీన్ని మనం కొంత స్ట్రెచ్ చేసి సేఫ్ వేలో ఒక 3-4% పెంచగలుగుతున్నాము అనేసి అనుకుందాం. అంటే ఇప్పుడు కరెంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఒక 22% ఇస్తుంటే దీని ఒక 3-4% పెంచి అంటే ఒక 26% వరకు స్ట్రెచ్ చేస్తే మనకి ఓవరాల్ రిటర్న్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక చిన్న క్లారిటీ కోసం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూసుకుందాం. సో ఇక్కడ నేను మార్కెట్ ఫీడ్ స్టెప్ అప్ క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనము స్మాల్ క్యాప్ ఫండ్లో ఒక 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాం అనేసి అనుకుందాం. అండ్ దీనికి ఎవ్రీ ఇయర్ ఒక 10% స్టెప్ అప్ కూడా ఇస్తున్నాము అనేసి అనుకుందాం. అండ్ ఇప్పుడు మన స్మాల్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ ఎంత ఇస్తున్నాయి? యావరేజ్గా 22% అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను 22 ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఇది మనం 15 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తున్నామని అనుకుంటే మనకి అట్ ద ఎండ్ ఆఫ్ 15 ఇయర్స్ 1,04,00,000 రూపీస్ కార్పస్ అనేది మనకి సేవ్ అయిపోతుంది. ఇది ఏంటి? 5,000 రూపీస్ 10% స్టెప్ అప్ ఎస్ఐపితో ఎవ్రీ ఇయర్ 22%తో గ్రో అవుతూ ఉంటే 15 ఇయర్స్కి మనకి 1,04,00,000 రూపీస్ మనకి కార్పస్ లేదా మన సేవింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. కానీ ఇప్పుడు దీన్నే 22% నుంచి ఒక 3-4% పెంచి 26% చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఇప్పుడు దీన్నే నేను 4% పెంచి 26% చేస్తే ఇందాకున్న 1,04,00,000 కాస్త 1,54,00,000 రూపీస్ అయిపోయింది. అంటే సేమ్ టైం పీరియడ్లో 4% ఇంక్రిమెంట్తో మనకి 50 లక్షల రూపాయలు ఎక్కువ వస్తున్నాయి. అంటే 50% ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో ఒక 3-4% ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది. కాబట్టి ఈ 3-4%ని మనం చాలా సేఫ్ వేలో కొంత కామన్ సెన్స్ ఉపయోగించి కొంత ఒక 5 నిమిషాలు ఎవ్రీ మంత్ స్పెండ్ చేసి ఒక సెక్టోరల్ ఫండ్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇది చాలా ఈజీగా పాసిబుల్. సో ఇప్పుడు ఇది యాక్చువల్గా మనం ఇలా డైరెక్ట్గా నమ్మేద్దామా, లేదా ఏదైనా బ్యాక్ టెస్టో ఏదైనా డేటానో ఏదైనా ఉండి సెక్టోరల్ ఫండ్స్ నిజంగా మనకు ప్రాఫిటబుల్ ఇస్తాయి అని ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం సెక్టోరల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో నేర్చుకుంటే బెటర్. కాబట్టి ఇప్పుడు అసలు మనము ఒక డేటాను అనలైజ్ చేసుకుందాం. ఈ సెక్టోరల్ ఫండ్స్ నిజంగా వర్క్ అవుతాయా లేదా విత్ డేటా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు కంప్లీట్ డేటా చూడొచ్చు. ఇదేంటి, ఇటు లెఫ్ట్ సైడ్ కాలంలో మీకు అన్ని ఇయర్స్ ఉన్నాయి. లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి 2023 వరకు మనకి 10 ఇయర్స్ డేటా ఉంది. ఇదేమో మన నిఫ్టీ 50 ఇండెక్స్ యొక్క రిటర్న్స్ ఎవ్రీ ఇయర్, తర్వాత నిఫ్టీ బ్యాంక్, తర్వాత ఫినాన్షియల్ సర్వీస్, ఫార్మా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఎనర్జీ, పిఎస్యు, మీడియా, మెటల్, రియాలిటీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇలా మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. ఏ సెక్టర్ ఏ ఇయర్లో ఎంత పర్ఫామ్ చేసింది, ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని చెప్పి ఇక్కడ కంప్లీట్ డేటా అనేది ఉంది. ఈ డేటా మీకు చాట్ జీపీటీ అవ్వచ్చు, కో పైలట్ అవ్వచ్చు, బార్డ్ అవ్వచ్చు, ఎందులోనూ దొరకదు. ఇది ఓన్లీ ఎన్ఎస్సి వెబ్సైట్లోనే దొరుకుతుంది. అది కూడా మనం మాన్యువల్గా ఒక్కొక్కటి ఇన్పుట్ చేసుకుంటేనే ఇలాంటి ఒక ఎక్సెల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ డేటా మీకు ఎలాంటి వీడియోలోనూ దొరకదు. అండ్ ఈ డేటా అనేది చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఇది మనకి అన్ని ఇన్సైట్స్ అనేవి ఇస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ మనకి మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఉంది, మన మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే
స్మాల్ క్యాప్ మనకి లాస్ట్ 5-6 ఇయర్స్ డేటానే ఎందుకు ఉంది ఇక్కడ అని మనం చూసుకుంటే లాస్ట్ 4-5 ఇయర్స్ ముందరే మనకి స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఉండింది, దానికంటే ముందర స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఫండ్ అనేది ఉండింది. బట్ ఓవరాల్గా మనం లాస్ట్ 10 ఇయర్స్ సిఏజిఆర్ తీసుకుంటే 22% అనేది మనకి స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ఇచ్చింది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి కింద చూసుకుంటే ఇక్కడ మనం ఫిల్టర్స్లో హైయెస్ట్ రిటర్న్స్, ఇక్కడ మీరు ఫార్ములా చూడొచ్చు, అదంతా పక్కన పెట్టేద్దాము. బట్ ఇక్కడ మీరు హైయెస్ట్ రిటర్న్స్ చూడొచ్చు, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ అండ్ యావరేజ్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ కాలం ఏంటి అని మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనము హైయెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ని కనుక ఐడెంటిఫై చేస్తే మనకి యావరేజ్ సిఏజిఆర్ ఎంత ఉండేది అని చెప్పి మనకి హైయెస్ట్ రిటర్న్స్ కాలం అనేది మనకు చెప్తుంది. సో 2023లో రియాలిటీ సెక్టర్ 81% రిటర్న్స్ ఇచ్చింది, 2022లో పిఎస్యు 70%, 2021లో మెటల్ సెక్టర్ 69%, 2020లో ఫార్మా సెక్టర్ 60%. ఎందుకంటే కోవిడ్ ఉంది, అప్పుడు అన్ని పడిపోయాయి, కానీ ఫార్మా సెక్టర్, మీడియా సెక్టర్ ఇవన్నీ మంచిగా పర్ఫామ్ అయ్యాయి కాబట్టి, ఐటీ సెక్టర్ కూడా బాగా పర్ఫామ్ అయింది కాబట్టి అవి మనకి ఎక్కువ రిటర్న్స్ అనేవి ఇస్తున్నాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ 2019లో రియాలిటీ సెక్టర్, ఇలా కంప్లీట్ లిస్ట్ అంతా ఉంది. సో మనం ఎవ్రీ ఇయర్ హైయెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ని కనుక ఐడెంటిఫై చేసి అందులో కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే మన సిఏజిఆర్ 56% ఉండేది. అంటే ఎవ్రీ ఇయర్ ఏదైతే హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తుందో మనకు సెక్టర్ దాన్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎవ్రీ ఇయర్ మన క్యాపిటల్ మీద ₹1,00,000 పెడితే 1,56,000 రూపీస్ అయిపోయేది, అంటే 56,000 ప్రాఫిట్ వచ్చేది. బట్ ఇది రియలిస్టిక్ కాదు, నాకు తెలుసు. మనం అన్ని టాప్ సెక్టర్స్ని ఎప్పుడు ఐడెంటిఫై చేయలేము. సో ఒకవేళ ప్రతిసారి సెకండ్ హైయెస్ట్ వే పిక్ చేసుకుంటాం అనుకుంటే అప్పటికి కూడా 36.57% సిఏజిఆర్ వచ్చేది. అండ్ ఒకవేళ థర్డ్ హైయెస్ట్ కూడా చూసుకున్నా 28.79% మనకు వచ్చేది, అంటే ఆల్మోస్ట్ 29% రిటర్న్స్ మనకు వచ్చేవి. సో మన స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఇందాక నేను ఏం చెప్పుకున్నాను, యావరేజ్గా 22% వచ్చేది. బట్ మనం థర్డ్ హైయెస్ట్లో ఉండి ప్రతిసారి థర్డ్ హైయెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్ని ఐడెంటిఫై చేసుకున్నా కూడా 29% రిటర్న్స్ వచ్చేవి. ఇది మనకి 22 నుంచి 29 అంటే ఆల్మోస్ట్ 7% డిఫరెన్స్. ఈ 7% డిఫరెన్స్ ఎంత క్రియేట్ చేస్తుంది, ఇక్కడ మనము 29 చేసేస్తే 2,10,00,000 రూపీస్ అయిపోయింది. ఇందాక 1,04,00,000 నుంచి 2,10,00,000 రూపీస్కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ డబల్ అయిపోయాయి మీ రిటర్న్స్. సో అంత డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ అగైన్ మనం ఏంటి, ప్రతిసారి టాప్ 1, 2, 3 ఈ 3 యావరేజ్గా మనం పిక్ చేసుకొని, ఇలా ఐడియల్ కేసులో ప్రతిసారి మంచి పిక్ చేసుకోవాలని రూల్ లేదు కదా. సో ఒకవేళ అలా పిక్ చేసుకున్నప్పటికీ కూడా 40% యావరేజ్ రిటర్న్స్ వచ్చేది, లేదా థర్డ్ హైయెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ని పిక్ చేసుకున్నా కూడా 28-29% వచ్చేది. బట్ వర్స్ట్ కేస్ సినారియోలో మనం పిక్ చేసుకున్న దాంట్లో కొన్ని మంచిగా పర్ఫామ్ అయ్యాయి, కొన్ని సరిగ్గా అవ్వలేదు అని అనుకున్నప్పటికీ 29లో సగమే వచ్చాయి అని అనుకుందాం. అంటే ఎంత వస్తుంది, అరౌండ్ 14-15% రిటర్న్స్ వస్తున్నాయి అనేసి అనుకుందాం. అలా అనుకున్నప్పటికీ కూడా మన ఇండెక్స్ ఫండ్ ఏదైతే, మన లార్జ్ క్యాప్ ఫండ్ ఏదైతే ఉందో 14%, 13%, 12% సిఏజిఆర్ ఇస్తుందో దానికి మ్యాచ్ అయింది కదా. సో ఇక్కడ లాజిక్ ఏంటి, నేను కరెక్ట్గా అనలైజ్ చేసుకొని మంచి సెక్టర్స్ని కనుక పిక్ చేసుకోగలిగితే నాకు 30% రిటర్న్స్ వస్తాయి. లేదు కొన్నిట్లో రాంగ్ అయితే 14-15% వస్తుంది, బట్ స్టిల్ నా లార్జ్ క్యాప్ రిటర్న్స్ వరకు అయితే వస్తాయి కదా. సో నా డబ్బులు సేఫ్గా ఈధర్ లార్జ్ క్యాప్ అంత రిటర్న్స్ వస్తాయి, లేదా దానికి డబల్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇప్పుడు మనం డేటాను అనలైజ్ చేసుకొని అర్థం చేసేసుకున్నాం. కాబట్టి ఒక సెక్టోరల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే విత్ డేటా మనకు ప్రూఫ్ ఉంది కాబట్టి మనకి ప్రాఫిటబుల్ అని చెప్పి, ఇప్పుడు ఈ సెక్టోరల్ ఫండ్స్ అంటే ఏంటి, దీంట్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు కరెంట్ 2024 టైంన నా ఒపీనియన్లో ఎలాంటి సెక్టర్స్ బెస్ట్ పర్ఫామ్ చేయొచ్చు, ఇలా అన్ని డేటాతో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఈ సెక్టోరల్ ఫండ్స్ అంటే ఏంటి అని అర్థం చేసుకుంటే, ఇవి జస్ట్ లైక్ ఎనీ అదర్ మ్యూచువల్ ఫండ్. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది, మీరు నేను మనలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ఒక పర్టికులర్ సెక్టర్కో ఒక పర్టికులర్ థీమ్కో రిలేటెడ్ ఉండి అలాంటి స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్ లేదా థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అనేసి అంటాము. సో ఇప్పుడు మనకి ఈ సెక్టోరల్ మ్యూచువల్ ఫండ్స్ ఏముంటాయి, సో నేను మీకు ఇందాక ఇండెక్స్లో చూపించాను కదా, మనకి ఐటీ ఇండెక్స్ అవ్వచ్చు, రియాలిటీ ఇండెక్స్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, హెల్త్ కేర్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి కదా. ఆ సెక్టర్స్లో ఆ స్పెసిఫిక్ స్టాక్స్లోనే కనుక ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంటే దాన్ని మనం సెక్టోరల్ ఫండ్స్ అనేసి అంటాము. సో ఈ పాయింట్ క్లియర్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ 2024లో అప్కమింగ్ బెస్ట్ సెక్టర్స్ ఏముండొచ్చో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దానికంటే ముందర దీంట్లో నేను 2 కేటగిరీస్లో వీటిని డివైడ్ అనేది చేస్తాను. ఒకటేంటి షార్ట్ టర్మ్ రిస్కీ సెక్టర్, ఇంకోటి లాంగ్ టర్మ్ సేఫ్ సెక్టర్.
షార్ట్ టర్మ్ రిస్కీ సెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పాలసీస్ అవ్వచ్చు, ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ పుష్ అవ్వచ్చు, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, దానివల్ల ఇప్పుడు కరెంట్గా ఏదైనా ఒక స్పెసిఫిక్ సెక్టర్లో మంచి బజ్ ఉండొచ్చు, మంచి మూవ్మెంట్ ఉండొచ్చు. అవేంటి షార్ట్ టర్మ్లో మంచిగా పర్ఫామ్ చేస్తాయి, బట్ నెక్స్ట్ 15 years 20 years పనిచేస్తుందో లేదో గ్యారంటీ లేదు. బట్ షార్ట్ టర్మ్ బెట్ మాత్రం మనం తీసుకోవచ్చు. ఇది మనకి షార్ట్ టర్మ్ రిస్కీ సెక్టర్ ఫండ్స్ వస్తాయి. తర్వాత లాంగ్ టర్మ్ సేఫ్ ఫండ్స్ ఏమొస్తాయి అంటే, మన మనుషులు ఉన్నంత వరకు, మన ఇండియా నడుస్తున్నంత వరకు, మన ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు ఇది ఈవెన్చువల్గా దాంతోపాటు గ్రో అనేది అవుతుంటుంది. సో ఇది మనం లాంగ్ టర్మ్గా కూడా ఆలోచించి ఒక స్పెసిఫిక్ సెక్టర్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఈ స్పేస్లో మనకి లాంగ్ టర్మ్ సేఫ్ సెక్టర్స్ అనేవి వస్తుంటాయి. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మీకు క్లియర్ అయిపోతే నెక్స్ట్ మనం ఫండ్ రికమెండేషన్స్లోకి వెళ్ళిపోతాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఇప్పుడు మీరు వరల్డ్లో ఎక్కడ చూసినా కూడా ఇండియా గురించి మాట్లాడుకుంటున్నారు, అండ్ ఇండియా కూడా వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడానికి అనేది ట్రై చేస్తుంది. సో మీరు ఎక్కడ చూసినా కూడా మెగా ఫ్యాక్టరీస్ అనేవి ఇండియాలో ఓపెన్ అవుతున్నాయి, అండ్ దీనికోసం గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్ అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అండ్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా పాలసీస్ వస్తున్నాయి. మనకి జిఎస్టీ అవ్వచ్చు, లేదా కార్పొరేట్ ట్యాక్స్ కటింగ్ కోసం అవ్వచ్చు, లేదా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో వస్తుంటే వాళ్ళకి ల్యాండ్ ఎలొకేషన్స్లో కావచ్చు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం అవ్వచ్చు, ఎఫ్డిఐ అవ్వచ్చు, ఇలాంటి చాలా మల్టిపుల్ రిఫార్మ్స్ కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక ఇండియా అని ఒక మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఒక క్యాంపెయిన్ ని రన్ చేస్తూ ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియాని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు అని చూసుకుంటే ఇప్పుడు కరెంట్ డేట్న మాక్సిమం వరల్డ్కి మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై అనేది చైనా ఇస్తుంది, అండ్ చైనా ఒక సుప్రీం పవర్గా ఉండి ప్రతి ఒక్కరిని డామినేట్ చేయడానికి చూస్తుంది. సో మన కంట్రీ అవ్వచ్చు, అన్ని కంట్రీస్ కూడా చైనా నుంచి ఆ పవర్ తీసేసి వేరే వాటికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, లేదా వేరే వాళ్ళ కోసం ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. కాబట్టి ఇండియాకి చాలా పెద్ద పొటెన్షియల్ ఉంది. కాబట్టి మనం యాజ్ అ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మనం ఆ రూట్లో వెళ్తున్నాం. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఓవరాల్ సెక్టర్ కూడా మంచి పొటెన్షియల్తో గ్రో అవుతుంది. సెకండ్ రికమెండేషన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. సో ఇప్పుడు కరెంట్గా మనకి ఎవ్రీ సింగిల్ డే 22 kilometers ఆఫ్ రోడ్స్ బిల్ట్ అవుతున్నాయి. ఎవ్రీ సింగిల్ ఇయర్ 5,000 kilometers రైల్వే లైన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి, లేదా రైల్వే లైన్స్ ని బిల్డ్ చేయడానికి గవర్నమెంట్ పుష్ అనేది చేస్తుంది. 2014లో జస్ట్ 75 ఎయిర్పోర్ట్స్ ఉండేది, ఇప్పుడు కరెంట్ డేట్న 150+ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇంకా మల్టిపుల్ ప్లేసెస్లో పోర్ట్స్ అవ్వచ్చు, లేదా ఎయిర్వేస్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ నుంచి అవ్వచ్చు, ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి అవ్వచ్చు, భయంకరమైన పుష్ వస్తుంది. అండ్ ఇవాళ ఇవన్నీ జరిగేటప్పుడు మనకి మేజర్గా బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటి? మనకి ఎల్ఎన్టీ అవ్వచ్చు, మనకి జిఎంఆర్ ఇన్ఫ్రా అవ్వచ్చు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇలాంటి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని కంపెనీస్ కూడా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయ్యేటప్పుడు గ్రో అవుతుంటాయి. ఇవి ఒక్కటే కాకుండా దీనికోసం, ఈ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ అయ్యే రా మెటీరియల్ స్టాక్స్ అంటే మనకి సిమెంట్ స్టాక్స్ అవ్వచ్చు, ఐరన్ స్టాక్స్ అవ్వచ్చు, స్టీల్ స్టాక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీటితో పాటు గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో మనం ఒక్కొక్క ఇండివిజువల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయలేం. కాబట్టి ఏదైతే ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి మ్యూచువల్ ఫండ్స్ని మనం పిక్ చేసుకుంటే దానికి కూడా నెక్స్ట్ 4-5 yearsలో ఇండియాలో హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి ఈ సెక్టర్స్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు మనం సింగపూర్ అవ్వచ్చు, హాంకాంగ్ అవ్వచ్చు, ఇలాంటి కంట్రీస్లో చూసుకుంటే అవి ఆల్రెడీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీగా ఉన్నాయి. సో దాంట్లో మనం 10-15-20% కూడా మనం ఇండియాలో అడాప్ట్ చేసుకోగలిగితే ఇండియా ఉన్న సైజ్కి, ఇండియాలో ఉన్న స్కోప్కి మనకి దానికే పెద్ద స్కోప్ ఉంది, పెద్ద రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నా నెక్స్ట్ రికమెండేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తుంది. అండ్ థర్డ్ సెక్టర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే కొంత రిలేటెడ్ వచ్చేసిన రియల్ ఎస్టేట్ సెక్టర్. సో ఇప్పుడు మీరు కరెంట్గా ఇండియాలో ఎవరిని చూసినా ఒకటే అంటూ ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ చాలా స్కై రాకెట్ ఉన్నాయి, ఎక్కడికో వెళ్ళిపోయాయి, సో చాలా ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి, అది ఒక రియల్ ఎస్టేట్ బర్స్ వస్తుంది, అక్కడి నుంచి ప్రైజెస్ అన్ని భయంకరంగా పడిపోతాయి, ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. కానీ మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ విషయం నేను లాస్ట్ 5 years 6 years 10 years నుంచి వింటూనే ఉన్నాను, రేట్లు ఎక్కువ ఉన్నాయని. ఆ రేట్లు ఇంకా పెరుగుతూనే పోతున్నాయి. అండ్ ఇప్పుడు మీరు కరెంట్గా జనాల ఇంట్రెస్ట్ కూడా చూస్తుంటే అది కూడా పెరుగుతుంది. ఇంతకు ముందర జస్ట్ ఇల్లు కొనుక్కునే వాళ్ళు దాన్నే చూపించుకునే వాళ్ళు, తర్వాత ఏమొచ్చింది, లోపల ఇంటీరియర్స్ చూపించుకోవడం స్టార్ట్ చేశారు, ఇంటికంటే ఇంటీరియర్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే బాత్రూమ్ల మీద కూడా ఎక్కువ స్పెండ్ చేసి అవి చూపిస్తున్నారు, దాని మీద కూడా లక్షల కోట్లు ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు యాజ్ అ రీటైలర్ లేదా యాజ్ అ కన్జ్యూమర్గా. సో మనం ఓవరాల్గా ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా చూస్తుంటే ఇది కూడా పైకే వెళ్తుంది కానీ కిందకి రావట్లేదు. అండ్ మనం ఓవరాల్గా స్టాటిస్టికలీ ఒక రియల్ ఎస్టేట్ ఇండెక్స్ కూడా చూసుకుంటే ఏదైతే 2008 housing.com బబుల్ క్రాష్ అయిందో ఇప్పుడు మళ్ళీ మన ఇండెక్స్ ఆ
లెవెల్కి కూడా రాలేదు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఓవరాల్గా ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. అండ్ మనం ఓవరాల్గా మన ఏదైతే ఇందాక మనం సెక్టోరల్ ఇండిసెస్ అన్నిటివి యావరేజెస్ చూసామో దాంట్లో కూడా లాస్ట్ 10 yearsలో మాక్సిమం యావరేజ్ డెలివర్ చేసింది కూడా మనకి రియల్ ఎస్టేట్ సెక్టరే. సో అది ఇప్పటి నుంచి ఇంకా కూడా పైకే గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని మనం యాంటిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే సింపుల్ లాజిక్ ఆలోచించండి, భూమి మీద ల్యాండ్ చాలా తక్కువ ఉంది. సో దీని మీదే మనం ఏదైనా బిల్డ్ చేసుకోవాలి. అండ్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఈ ల్యాండ్ వాల్యూస్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ వాల్యూస్ అవ్వచ్చు ఈవెన్చువల్గా పెరగాలి, కానీ తగ్గే ఛాన్స్ మాత్రం ఎక్కువ లేదు. కాబట్టి మనం నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేలాంటి ఆపర్చునిటీని కోసం వెతుక్కోవచ్చు. నెక్స్ట్ 4th రికమెండేషన్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ సెక్టర్. సో మీరు ఎక్కడ చూసినా కూడా అన్ని కంట్రీస్ కూడా కార్బన్ న్యూట్రల్ అయిపోవాలి అని చూస్తున్నారు. సో కార్బన్ న్యూట్రల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఇండస్ట్రీ పెట్టాము, లేదా ఒక ఏసీ వాడుతున్నాము, లేదా ఒక కార్ వాడుతున్నాము, అండ్ దీని నుంచి సపోజ్ ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అట్మాస్ఫియర్లోకి అనేసి అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎంత అయితే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో దీనికి అగెయిన్స్ట్గా చెట్లు నాటడము ఇంకేదైనా చేసి అక్కడి నుంచి ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసి రెండింటిని న్యూట్రల్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క కంట్రీ ట్రై చేస్తుంది. కానీ దీంట్లో పెద్ద ఛాలెంజ్ ఏంటి? ఇప్పుడు మనం ఎంత అయితే పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నామో దానికి అంతే అగ్రెసివ్గా మనకి న్యాచురల్ సోర్సెస్ దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టం. సో అందరూ అసలు ఈ ఎమిషన్స్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. సో దానికోసం మనకి ఈవీ సెక్టర్ అవ్వచ్చు, గ్రీన్ ఎనర్జీ అంటే మనకి హైడ్రోజన్ అవ్వచ్చు, ఇథనాల్ అవ్వచ్చు, ఇలాంటి అన్ని ఇండస్ట్రీస్లో కూడా చాలా మంచి బూమ్ అనేది వస్తుంది. అంతేకాకుండా ఇందాక మనం రీసెంట్గా కూడా చూసాము, అదాని ఒక మొత్తం ఎడారినే కూడా ఒక సోలార్ ప్లాంట్గా మార్చేశారు. సో సోలార్ అవ్వచ్చు, విండ్ ఎనర్జీ అవ్వచ్చు, హైడ్రో ఎనర్జీ అవ్వచ్చు, లేదా ఇలా ఇథనాల్ ఫ్యూయల్ కోసం అవ్వచ్చు, హైడ్రోజన్ ఫ్యూయల్ కోసం అవ్వచ్చు, లేదా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ సోర్సెస్లో మల్టిపుల్ ప్లేసెస్లో మనకి ఒక రెన్యూవబుల్ ఎనర్జీ లేదా ఒక గ్రీన్ ఎనర్జీ వైపు మన ఇండియా చాలా ఫాస్ట్గా ముందర అడుగు వేస్తుంది. అండ్ ఓవరాల్గా అన్ని కంట్రీస్ కూడా ఈ రేస్లో ఉన్నాయి. సో ఈ స్కోప్, ఈ సెక్టర్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక మంచి స్కోప్తో నెక్స్ట్ 2, 3, 4, 5 yearsలో మంచిగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఈ స్పెసిఫిక్ గ్రీన్ ఎనర్జీ లేదా రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చు మన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ఇవన్నీ ఏమో మనకి షార్ట్ టర్మ్ మూమెంటం కోసం లేదా షార్ట్ టర్మ్ కొంత రిస్క్ ఎక్కువ ఉండే సెక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం లాంగ్ టర్మ్ సేఫ్ సెక్టర్స్లో మనం చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వచ్చేది ఫార్మా సెక్టర్. సో ఇప్పుడు మన మనుషుల పాపులేషన్ ఏదైతే ఉందో, మన ఇండియన్ పాపులేషన్ ఏదైతే ఉందో ఇది వరల్డ్లోనే హైయెస్ట్ ఉంది. అండ్ పాపులేషన్ పెరుగుతూ ఉంటే జనాలకి నీడ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళకి రోగాలు వస్తుంటాయి. ఇప్పుడు మన లైఫ్ స్టైలే అలాగా ఉంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనకి ఎక్కువ మెడికల్ కేర్ అవసరం ఉండొచ్చు, ఎక్కువ మందులు ఖర్చు అవుతాయి. సో ఇవన్నిటి కోసం ఒక మెడికల్ ఇండస్ట్రీ కూడా పైకి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం హెల్త్ కేర్ అనగానే ఇది చాలా పెద్ద వైడ్ రేంజ్ ఉంటుంది. సో మనకి హెల్త్ కేర్లో హాస్పిటల్స్ వస్తాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వస్తాయి, మనకి ఫార్మా సెక్టర్ వస్తుంది, లేదా మనకి లాజిస్టికల్ సెక్టర్స్ రావచ్చు, లేదా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టర్ రావచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ వస్తాయి. కానీ నేను చూస్ చేసుకునేది ఏంటి అంటే ఫార్మా సెక్టర్. ఓన్లీ ఏదైతే డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయో వాటిని నేను సెలెక్ట్ అనేది చేస్తున్నాను. ఎందుకు అని మీరు ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఇప్పుడు ఒక హాస్పిటల్ సెక్టర్స్ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో అలాంటి థీమ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నామని అనుకుంటే ఆ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా పర్ఫామ్ చేయాలి, మంచిగా రిటర్న్స్ ఇవ్వాలి, మంచిగా గ్రో అవ్వాలి, మన స్టాక్ పర్ఫామ్ అవ్వాలంటే, లేదా మన మ్యూచువల్ ఫండ్ పర్ఫామ్ అవ్వాలంటే. అండ్ ఇండియాలో లక్షల వేల హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అవ్వచ్చు, ఫార్మసీస్ అవ్వచ్చు, ఇవన్నిటికీ వెనకాల నుంచి మందులు సప్లై చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 4-5 పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అంటే ఇండియా మొత్తానికి, ఇండియా ఏంటి ఇప్పుడు మన ఇండియా వరల్డ్కే గ్లోబల్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉంది. మనం మ్యాక్సిమం డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్. సో మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇండియాలో అవ్వచ్చు, వరల్డ్ వైడ్ అవ్వచ్చు కూడా మనం ఎక్కువ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అందరూ హాస్పిటల్స్ వాళ్ళకి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఒక హాస్పిటల్, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ పని చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి సప్లై చేస్తున్న ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి మనం వాటి మీద బెట్ చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి పొటెన్షియల్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ నా లాంగ్ టర్మ్ సేఫ్ సెక్టర్ రికమెండేషన్లో ఫార్మా సెక్టర్ అనేది వస్తుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ సేఫ్ సెక్టర్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ. అంటే ఇప్పుడు మనుషులు పెరుగుతుంటే వాళ్ళ అవసరాలు పెరుగుతుంటాయి, వాళ్ళకి ఫుడ్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఈ ఫుడ్ కన్జంప్షన్ బిజినెస్ అని మనం ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో చాలా వస్తాయి. మనకి రెస్టారెంట్ బిజినెస్లు వస్తాయి, హోటల్ బిజినెస్లు వస్తాయి, ఇలా మల్టిపుల్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ బిజినెస్లు రావచ్చు, ఇలా మల్టిపుల్ థింగ్స్ వస్తాయి.
కానీ అగైన్ ఇందాక హాస్పిటల్స్లో మనం ఏదైతే లాజిక్ అప్లై చేసామో దీంట్లో కూడా మనం సేమ్ లాజిక్ అప్లై చేస్తాం. ఏదైతే ఒక హోటలో ఒక రెస్టారెంటో దాని మీద బెట్ చేసే కంటే వీటికి ఏవైతే రా మెటీరియల్స్ సప్లై చేస్తారో అవి చాలా కొన్ని కంపెనీసే ఉంటాయి. మనకి ఇలా నెస్లే అవ్వచ్చు, లేదా పార్లే అవ్వచ్చు, లేదా మనకి ఐటీసీ అవ్వచ్చు, ఇలాంటి కొన్ని కొన్ని కంపెనీసే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ వీటన్నిటికీ రా మెటీరియల్స్ సప్లై చేస్తుంటారు. కాబట్టి ఆ ఎఫ్ఎంసీజీ రా మెటీరియల్స్ సప్లై చేసే కంపెనీస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అది కూడా మంచిగా ఓవరాల్గా విత్ టైం మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది కూడా మనం కన్సిడర్ అనేది చేయొచ్చు. తర్వాత ఇంకో ఫైనల్గా ఐటీ సెక్టర్. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా టెక్నాలజీ డ్రివెనే ఉంటాయి. ఏఐ డ్రివెన్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ డ్రివెన్ అవ్వచ్చు. ఇలా అన్ని మోస్ట్లీ అన్నిటికీ ప్రతి చిన్నదానికి కూడా టెక్ అనేది అవసరం. కాబట్టి ఏది ఉన్నా లేకపోయినా టెక్ ఇండస్ట్రీ ఓవరాల్గా గ్రో అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి దీంట్లో కూడా మనం యాజ్ అ లాంగ్ టర్మ్ బెట్ మనం తీసుకోవచ్చు. సో ఒక టెక్ రిలేటెడ్ స్టాక్స్లో లేదా మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అది ఇండియాలో చేయొచ్చు, అబ్రాడ్లో కూడా చేయొచ్చు. సో ఇండియాలో అయితే మనం ఐటీ ఇండెక్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ అబ్రాడ్గా మనం నాస్డాక్లో MON100 లాంటి ఒక ఈటీఎఫ్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అవి చాలా సేఫ్ బెట్స్ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్లో మంచి బెటర్ పర్ఫార్మెన్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రికమెండేషన్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమైపోతే దీంట్లో ఫస్ట్ మనం రిస్క్ ఎలిమెంట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనీ మేనేజ్మెంట్ రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలో అది కూడా మనం క్లారిటీ అనేది తెచ్చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మనీ మేనేజ్మెంట్ రూల్స్ కోసం వచ్చేస్తే దీన్ని మనము ఏదైతే స్మాల్ క్యాప్స్లో మనం ఎస్ఐపి చేస్తున్నామో దాంట్లో కొంత పర్సెంటేజ్ మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలి. సో పర్సనల్గా నేనేం చేస్తానంటే ఏదైతే నేను స్మాల్ క్యాప్లో సపోజ్ 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నాను అనేసి అనుకుంటే దీంట్లో 2,500 అంటే 50% నేను ఈ సెక్టోరల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ అనేది చేస్తాను. ఒక 2-3 సెక్టర్లు పిక్ చేసుకొని. సో 2,500 కాబట్టి అరౌండ్గా సపోజ్ 5,000 రూపీస్ 500 రూపీస్ ఒక్క సెక్టర్లో అనుకుంటే ఒక 3 షార్ట్ టర్మ్ సెక్టర్స్, 2 లాంగ్ టర్మ్ సెక్టర్స్లో తీసుకొని 500 రూపీస్ ఎవ్రీ మంత్ దాంట్లో ఎస్ఐపి అనేది చేస్తాను. అండ్ నా 2,500 ఏదైతే ఉందో అది నేను స్టిల్ నా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్లో అలాగే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో అప్పుడు ఏం జరుగుతుంది, నా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ ఏదైతే 22% సిఏజిఆర్ ఇస్తుందో అది అలాగే ఇస్తూ ఉంటుంది. అండ్ నా సెక్టోరల్ ఫండ్స్ నేను 30-35% అరౌండ్గా లేదా 30% ఇస్తుంది అని అనుకుంటే ఇక్కడ 15% వచ్చినట్టు, అండ్ ఇక్కడ మనకి 22లో కాబట్టి 11% వచ్చినట్టు. రెండు కంబైన్ చేస్తే అరౌండ్ 26-27% వస్తుంది. అండ్ ఇందాక చెప్పిన క్యాలిక్యులేషన్ బట్టి ఏంటి 22ని 26 సేఫ్ మెథడ్లో చేసుకుంటే నార్మల్గా అందరికీ వచ్చేదానికంటే 50% ఎక్కువ రిటర్న్స్ వచ్చేస్తాయి. సో మన క్యాపిటల్ అలొకేషన్ అనేది మనం అలాగే చేసుకోవాలి. సో అప్పుడే మనం బెటర్గా ప్రాఫిటబుల్గా అనేది ఉంటాము. నెక్స్ట్ మనం మ్యూచువల్ ఫండ్స్ని పిక్ చేసుకునేటప్పుడు ఎలాంటి మ్యూచువల్ ఫండ్ని పిక్ చేసుకోవాలని అనుకుంటే ర్యాండమ్గా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా కొంచెం వెల్ నోటెడ్ కంపెనీస్ మనకి ఎస్బీఐ అవ్వచ్చు, నిప్పాన్ అవ్వచ్చు, ఎడెల్వైసెస్ అవ్వచ్చు, ఎస్బీఐ, కోటాక్, ఐసిఐసిఐ ఇలాంటి ఏవైతే కొన్ని పెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయో మనకి నిప్పాన్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్లో కొంచెం ఏయుఎం కూడా చెక్ చేసుకొని దాంట్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ అనేది సేఫ్గా ఉంటాయి. సో ర్యాండమ్గా ఏది ఆల్మోస్ట్ 2,000-3,000 ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అలా కాకుండా ఏవైతే టాప్ 5 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్లో పిక్ చేసుకొని దాంట్లో ఏయుఎం కూడా చెక్ చేసుకొని ఒక 300-400-500 crores అట్లీస్ట్ ఏయుఎం ఉండేలాంటి మ్యూచువల్ ఫండ్స్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో మీకు బెటర్ సేఫ్టీ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా అందులో కూడా మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, గ్రోత్ మ్యూచువల్ ఫండ్సే ఎప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అవే మీకు లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అనేవి ఇస్తుంటాయి. కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్లో ఏం చేస్తారంటే సింపుల్గా మ్యూచువల్ ఫండ్లో 1 year 5 year ఇలా సిఏజిఆర్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటారు. మ్యాక్సిమం రిటర్న్స్ ఏది ఇస్తుందో దాంట్లో ఇన్వెస్ట్ అనేది చేసేస్తారు. కానీ అలా ఎప్పుడూ చేయకండి. మనము రోలింగ్ రిటర్న్స్ చూడాలి. అంటే ఇప్పుడు నేను మీకు ఇందాక ఏదైతే ఎక్సెల్ షీట్లో ఇయర్ బై ఇయర్ రిటర్న్స్ ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నానో సిమిలర్ వేలో మీరు ఏ ఫండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫండ్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చింది, దానికంటే ముందర ఇయర్ ఎంత ఇచ్చింది, దానికంటే ముందర ఇయర్ ఎంత ఇచ్చింది, దానికంటే ముందర ఇయర్ ఎంత ఇచ్చింది అని ఇయర్ బై ఇయర్ రోలింగ్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ బేసిస్ మీద మీరు చూస్తే ఆ ఫండ్ ఏదైతే ఉందో ఎంత కన్సిస్టెన్సీతో మీకు రిటర్న్స్ ఇస్తుంది అనేది చెప్తుంది. కాబట్టి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తున్న ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన డబ్బులు అనేది సేఫ్గా ఉంటాయి. అండ్ మన ఈక్విటీ కర్వ్ ఏదైతే స్లోగా పైకి వెళ్తుంటుందో అది చాలా గ్రాడ్యువల్గా మనకి మంచి పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది, ఎక్కువ వాలటిలిటీ లేకుండా. సో ఒక మ్యూచువల్ ఫండ్ని పిక్ చేసుకునేటప్పుడు ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకొని ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉండే చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ రిస్క్ మేనేజ్మెంట్లో చూసుకుంటే
మీ స్మాల్ క్యాప్ ఫండ్లో ఏదైతే ఎస్ఐపి వెళ్తుందో దాంట్లో 50% ఇందులో ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా మీరు జస్ట్ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా మిడ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అనుకుంటే మీ ఎస్ఐపి అందులోనే కంటిన్యూ చేయండి. ఒకవేళ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా కొంతవరకు మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే దాంట్లో కొంత పోర్షన్ తీసి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే మనం సెక్టర్ని ఐడెంటిఫై చేయాలి, అందులో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి అలా మీరు ఆలోచించి ఓకే. కానీ లేదు మీరు జస్ట్ లార్జ్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే మీరు సెక్టోరల్ ఫండ్స్లోకి వెళ్ళకండి. జస్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఉంటే దాంట్లో కొంత తీసి దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేసాయి, కంప్లీట్గా అనాలిసిస్ వచ్చేసింది. సో ఒక సెక్టోరల్ ఫండ్స్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, మన ఓవరాల్గా మన చుట్టూరా ఏం జరుగుతుంది అన్న ఒక అవగాహన తీసుకొచ్చుకుంటూ దేని మీద ఏ సెక్టర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్పి చిన్న ఒక 5-10 మినిట్స్ మనం మంత్లీ ఒక టైం స్పెండ్ చేసి అనలైజ్ చేసుకుంటే ఇలాంటి సెక్టర్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి ఇలా అన్నిటి గురించి క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అందరితోనూ సబ్స్క్రైబ్ చేయించండి మన ఛానల్లో. ఎందుకంటే మీకు ఇలాంటి మంచి కాంటెంట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, వేరే వీడియోస్ ఎలా ఉన్నాయి, వాటి గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కూడా డిస్క్రిప్షన్లో ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో అవ్వచ్చు, వేరే వీడియో అవ్వచ్చు, ఇంకా ఏ వీడియో అయినా మీకు డౌట్స్ ఉంటే ఏం చేయాలి, మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 ఎవరు ఛార్జ్ చేయరు. ట్రాన్స్పరెంట్గా మీకు ఏదైనా డౌట్ ఉంది, క్వశ్చన్ పోస్ట్ చేశారు, మేము వాటికి ఆన్సర్ చేసి మీకు హెల్ప్ అనేది చేస్తాము. సో దానికోసం మీకు ఏదైనా పర్సనల్గా హెల్ప్ కావాలి, స్క్రీన్ షాట్స్ షేర్ చేయాలి, ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే టెలిగ్రామ్లో అడగండి, లేదా జనరల్ డౌట్స్ అంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అస్సలు చేయడం చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. దిస్ ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.